భవిష్యత్తును తెలుసుకోవాలని నీవు ప్రయత్నించకు సఖీ. దీనివలన ఏ లాభమూ లేదు. వర్తమానంలో జీవించడం నేర్చుకో. ప్రస్తుత కర్మను ఆచరించు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఒకవేళ రణభూమిలో ఎవరైనా మరణించారంటే వారు ఆ పాండవులే అవుతారు. నేనే వారిని వధిస్తాను. మాత, ఇటువంటి మాయాదీపాలను చూసి భయపడవలసిన అవసరం లేదు. నాకు ఇటువంటి మహిమలపై విశ్వాసము లేదు. నిజంగా ఇటువంటి దివ్యలు వెలిగించి ఆర్పడంతో మనిషికి జనన మరణాలు ప్రభావితమవుతాయంటే ఇక ఈ విశ్వంలో దివ్యలు తయారు చేసే కుమ్మరులందరినీ మందిరంలో ఉంచి పూజిస్తారు. ఈ యుద్ధంలో విజయం నన్నే వరిస్తుంది. ఈ సమస్త విశ్వానికి నేనే సమ్రాట్టునవుతాను. నా తరువాత నా పుత్రుడు లక్ష్మణుడు, ఆ తరువాత వాని పుత్రుడు సమ్రాట్టులవుతారు. పాండు వంశంలో అంతిమ సంతతి ఒకవేళ ఎవరి గర్భంలోనైనా ఉంటే అక్కడే వారు ఆరిపోతారు. మీరొక్క మాట వినండి మాత. యుద్ధంలో నేను మరణించి ఆ పంచపాండవులు జీవించి ఉంటారని అటువంటి ఆలోచనే మీరు రానివ్వకండి మాత. ఆ పంచపాండవులు యుద్ధంలో మరణించారన్న సమాచారం నాకు లభించేంత వరకు నా ప్రాణాలను నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు మాత. నేను విడిచిపెట్టను. ఇదే నా ప్రతిజ్ఞ. పాంచాల మహారాజు ద్రుపదుడు సేనాపతి శిఖండిని యువరాజు దృష్టద్యుమ్నునితో కలిసి విచ్చేస్తున్నారహో. శుభమస్తు. శుభమస్తు. పితృదేవా, నా పుత్రులు ఎక్కడున్నారు? సంతానం తమ మాతృహృదయంలో ఎప్పటికీ పదిలంగా ఉంటారు పుత్రి. మాత, పితృదేవులు యుధిష్ఠిరునికి ధర్మం పట్ల గల విశ్వాసమే నాకు జీవిత లక్ష్యం కాగలదు. నన్ను ఆశీర్వదించండి. జరగనున్న ఈ యుద్ధంలో నేను వారి కీర్తి ప్రతిష్టలను నిలబెట్టాలని. పుత్ర ప్రతివింధ్య, చిరంజీవి భవ. ప్రణామాలు మాత. పితృదేవులు భీముని బలానికి వారసుని నేను. శత్రువుల మస్తకాలను ఛేదించాలని నన్ను ఆశీర్వదించండి మాత. అవశ్యం నీ కోరిక నెరవేరుతుంది శృతసోమ. మాత, పితృదేవులు అర్జునుని విక్రమాన్ని నా పరాక్రమంగా మార్చుకోవాలని నన్ను దీవించండి మాత. నీవు సంధించే ప్రతి బాణంలోనూ నా ఆశీర్వాద బలం ఉంటుంది పుత్ర శృతకీర్తి. చిరంజీవి భవ.
మాతా, పితృదేవులు నకులుని ఖడ్గానికి పదునునై వారి శత్రువులపై నేను విజృంభించాలని నన్ను ఆశీర్వదించండి మాతా. పుత్రా శతానీక, నీ మనసులోని ప్రతి ఒక్క కోరిక ఫలిస్తుంది. నా ఆశీస్సులు నీకెప్పటికీ ఉంటాయి. మాతా, పితృదేవులు సహదేవుని మాదిరిగా నా అంతర్నేత్రం కూడా ఎప్పుడూ మన పక్షానికి లాభం చేకూర్చాలని నన్ను మీరు ఆశీర్వదించండి. పుత్రాసుత సోమ, అవశ్యం అలాగే జరుగుతుంది. ఎప్పటికీ నా ఆశీస్సులు నీకుంటాయి. మాత, మా పితృదేవులపైకొచ్చే ప్రతి ఒక్క సమస్యను మా భుజబలంతో పరిష్కరిస్తాము. మీరందరూ ఈ యాజ్ఞసేని కన్న సంతానం. రణభూమిలో మీకు పరాజయం ఎన్నటికీ జరగదు. నేను నా సోదరులను కవచమై కాపాడాలని నన్ను మీరు ఆశీర్వదించండి పెద్ద తల్లి. చిరంజీవిగా ఉండు పుత్ర అభిమన్యం. వెళ్ళండి, మీ పితృదేవుల ఆశీస్సులు తీసుకోండి పుత్రులారా. సామ్రాజ్ఞి ఉత్తర అదృష్టవంతురాలు. ఆమె వివాహం రాకుమారుడు అభిమన్యునితో జరుగుతోంది. ఇంద్రప్రస్థ సింహాసనంపై మా ఉత్తర పుత్రుడు సామ్రాట్టుగా రాజ్యం చేస్తుంటే అప్పుడు తన 5 చిన్నతండ్రుల రక్షణ లభిస్తుంది వానికి. అభిమన్యుని పుత్రుడా? యాదవ శ్రేష్ఠుడు శ్రీకృష్ణుడు నాకు వాగ్దానం చేశాడు. ఉత్తర గర్భం నుండి సమస్త భరతవర్షానికి ఏకఛత్రాధిపతి జన్మిస్తాడని. అభిమన్యుడు యుగ పరివర్తనకు కారకుడవుతాడని. ఇక వాని పుత్రుడు యుగ పరివర్తనకు మొదటి అడుగు వేస్తాడు. గోవిందా, కౌరవులు పాండవుల యుద్ధంలో ఏం జరగనుంది? ఇప్పుడు నాకు తెలియాలి. ఎందుకు నీవిలా అడుగుతున్నావు సఖీ? ఈ యుద్ధంలో భీముడు, అర్జునుడు తమ ప్రతిజ్ఞలు నిలబెట్టుకుంటారు. ధర్మహీనులకు దండన లభిస్తుంది. ధర్మానికి విజయం చేకూరుతుంది. ఎవరెవరు మృతి చెందుతారు గోవిందా? ఎవరెవరు జీవించి ఉంటారు? యుద్ధ పరిణామాన్ని ఎవరు తెలుసుకోగలరు సఖీ? నీకు తెలుసు గోవిందా. చెప్పు గోవిందా. అభిమన్యునికి నేను కట్టిన రక్షరేకు ఎందుకు తెగింది? నీవే అన్నావట అభిమన్యుడు యుగ పరివర్తనకు కారకుడవుతాడని. కాని ఆ పరివర్తనకు మొట్టమొదటి అడుగు వాని పుత్రుడు వేస్తాడా? నీవే అన్నావట అభిమన్యుని పుత్రుడు ఏకఛత్రాధిపతి అవుతాడని. కాని హస్తినాపురి సింహాసనంపై నా జ్యేష్ఠ పుత్రుడు ప్రతివింధ్యునికి అధికారం ఉంది.
ప్రతివింధ్యుని పుత్రుడు ఎందుకు సమ్రాట్టు కాడు? అభిమన్యుడు స్వయంగా ఎందుకు సమ్రాట్టు కాడు? నీ మాటలలో గూఢ సంకేతం ఉంది గోవింద. అదేమిటో నాకు స్పష్టంగా తెలియాలి. భవిష్యత్తు గురించిన దుఃఖం వర్తమానంలోని సుఖాన్ని హరించి వేస్తుంది సఖీ. భవిష్యత్తు గురించిన సుఖం వర్తమానంలోని దుఃఖాన్ని దూరం చెయ్యలేదు. భవిష్యత్తును తెలుసుకోవాలని నీవు ప్రయత్నించకు సఖీ. దీనివలన ఏ లాభమూ లేదు. వర్తమానంలో జీవించడం నేర్చుకో. ప్రస్తుత కర్మను ఆచరించు. ఆ ఈశ్వరుని యోచనలను ఈశ్వరేచ్ఛకే విడిచిపెట్టు. అంటే అభిమన్యుడు మృతి చెందుతాడా? మరి నా పుత్రుల 5 గోవిందా, అయితే వారు కూడా మృతి చెందుతారా? సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోది ఎందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.